ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు అనగానే మనకేం గుర్తొస్తుంది? లక్షల కోట్ల ఆస్తులు, వారసత్వ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, లగ్జరీ కార్లు. కానీ ఒక నాయకుడి కథ వింటే అసలు ఇలాంటి మనిషి కూడా రాజకీయాల్లో ఉన్నారా అనిపిస్తోంది. ఆయన మీద ఒక్క అవినీతి కేసు లేదు, ఆయనకంటూ ఏ కుటుంబ సామ్రాజ్యము లేదు, ఆఖరికి సొంత ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేవు. తనకంటూ ఏమీ దాచుకొని ఆ నాయకుడు ఒక రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాడు. తను కేవలం 6వ తరగతి వరకే చదువుకున్నాడు, కానీ లక్షలాది మంది పిల్లల తలరాతను మార్చే విద్యా విప్లవానికి ఆద్యుడయ్యాడు. ఆయనే ఆధునిక తమిళనాడు నిర్మాత, ఇండియన్ పాలిటిక్స్ లో ఎవరికీ దక్కని స్థానం సంపాదించుకున్న కింగ్ మేకర్ ద గ్రేట్ కె కామరాజ్. జూలై 15, 1903వ సంవత్సరం విరుదునగర్ అనే ఒక చిన్న ఊరిలో కామరాజ్ గారు జన్మించారు. ఆయనకు ఊహ తెలిసేలోపే, అంటే సరిగ్గా 6 ఏళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. ఆ క్షణం నుంచి ఆ కుటుంబం తీవ్రమైన పేదరికంలో కూరుకుపోయింది. ఆ పరిస్థితుల వల్ల ఏ చిన్న పిల్లాడైనా ఆడుతూ పాడుతూ బడికి వెళ్లే 12 ఏళ్ల వయసులో కామరాజ్ గారు చదువు మానేసి బతుకు తెరువు కోసం ఒక చిన్న బట్టల దుకాణంలో పనికి కుదిరారు. కానీ ఆ చిన్నారి కామరాజ్ మనసులో ఎప్పుడూ ఒక పెద్ద ఆలోచన తిరుగుతూనే ఉండేది. రోజు ఎవరికి తెలియకుండా పత్రికలు చదువుతూ స్వాతంత్ర సమర యోధుల గురించి, గాంధీ గారి ఉద్యమాల గురించి, బ్రిటిష్ వాళ్ళు పెడుతున్న హింస గురించి తెలుసుకునేవారు. అలా ఆయనలో దేశభక్తి రగులుతున్న సమయంలో 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ రోజే ఆ చిన్న పిల్లాడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నా జీవితం ఇక నాది కాదు, ఈ దేశానికే అంకితం అని ఫిక్స్ అయిపోయాడు. కామరాజ్ గారు మిగతా నాయకుల్లాగా మైకులు పట్టుకుని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ పాలిటిక్స్ లోకి రాలేదు. తన త్యాగంతో వచ్చారు. కాంగ్రెస్ మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం, ఊరూరా తిరిగి జాతీయ భావాన్ని పెంచడం, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడటం మొదలు పెట్టారు. ఉప్పు సత్యాగ్రహం మొదలుకొని క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఏ పోరాటం జరిగినా కామరాజ్ గారు ముందుండేవారు. దానికి ప్రతిఫలంగా ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు పదే పదే అరెస్ట్ చేశారు. మీకు తెలుసా, ఆయన తన జీవితంలో దాదాపు 3000 రోజులకు పైగా జైలు గోడల మధ్య గడిపారు. జైలు జీవితం ఆయన్ని భయపెట్టలేదు, మరింత దృఢంగా మార్చింది. ఆయన సైలెంట్ డెడికేషన్ చూసి జనం ఆయన్ని ఒక పేరుతో పిలవడం మొదలు పెట్టారు. అదే కర్మవీరర్, అంటే చేతల్లో చూపే వీరుడు అని అర్థం. ది చీఫ్ మినిస్టర్స్ హిస్టారిక్ స్టెప్. 1954 ఏప్రిల్ 13 కామరాజ్ గారు మద్రాస్ రాష్ట్రానికి, అంటే ఇప్పటి తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో కుల కల్వి తిట్టం అనే ఒక వివాదాస్పదమైన విద్యా విధానం ఉండేది. అంటే పిల్లలు బడిలో పూర్తి చదువుకోకుండా వాళ్ళ కుటుంబం చేసే కుల వృత్తిని మాత్రమే నేర్చుకోవాలి. చదువు అనేది సమాజంలో ఉన్న కులాంతరాలను చెరిపేయాలి, కానీ వాటిని మరింత పెంచకూడదని కామరాజ్ గారు బలంగా నమ్మారు. అందుకే సీఎం కుర్చీలో కూర్చోగానే ఆయన చేసిన తొలి చారిత్రాత్మక సంతకం ఆ కులధారిత విద్యా విధానాన్ని రద్దు చేయడం, పిల్లలందరినీ తిరిగి బడులకు రప్పించడం ఆయన మొదటి లక్ష్యమైంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. పేదరికం వల్లే తాను చదువు మానేశానని ఆయనకు తెలుసు. ఇంట్లో ఆకలితో పేగులు మాడుతుంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను బడికి ఎలా పంపుతారు అని ఆయన ప్రశ్నించుకున్నారు. అప్పుడే ఆయన ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేశారు. అదే మధ్యాహ్న భోజన పథకం. బడికి వచ్చే ప్రతి పిల్లాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఇది దేశ చరిత్రలోనే ఒక సంచలనం. ఆ ఒక్క నిర్ణయంతో ఎప్పుడూ బడి ముఖం చూడని ఎంతో మంది పేద పిల్లలు రోజు బడికి వెళ్లడం మొదలు పెట్టారు. కేవలం భోజనం మాత్రమే కాదు, చదువుకోవడానికి ఉచిత యూనిఫామ్స్ ఇచ్చారు. వేలాది మంది టీచర్లను నియమించారు. ఆయన విధానం ఎంత స్పష్టంగా ఉండేదంటే, ఏ పిల్లాడు చదువు కోసం మైళ్ల కొద్దీ నడవకూడదు. ఆ ఊర్లో పిల్లలు ఉంటే చాలు, నడిచి వెళ్లే దూరంలో బడి ఉండాల్సిందే. అలా తన హయాంలో ఏకంగా యుద్ధ ప్రాతిపదికన బడులు నిర్మించారు. 1954కి ముందు 16,000 ఉన్న బడుల సంఖ్య కామరాజ్ గారి పాలనలో ఏకంగా 30,500కు చేరింది. ప్రైమరీ స్కూల్స్ లో చదివే పిల్లల సంఖ్య 19 లక్షల నుంచి 46 లక్షలకు పెరిగింది. బడి మానేసిన ఒక డ్రాప్ అవుట్ ఆ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా మారిపోయాడు. కామరాజ్ గారు కేవలం స్కూల్స్ కట్టించి ఊరుకోలేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కరెంటు, నీళ్లు, పరిశ్రమలు కావాలని ఆయనకు తెలుసు. అందుకే తన నాయకత్వంలో ఎన్నో భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు. BHEL వంటి సంస్థలతో ఇండస్ట్రియల్ గ్రోత్ పెంచారు. రైల్వే రంగాన్ని బలోపేతం చేయడానికి పెరంబూరులో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించారు. లోయర్ భవానీ డ్యామ్, నైవేలి లిగ్నైట్ లాంటి భారీ ప్రాజెక్టులతో బీడు భూములను సస్యశ్యామలం చేశారు. కష్టాల్లో ఉన్న ఒక రాష్ట్రాన్ని తన విజన్తో
దేశంలో పారిశ్రామికంగా ఎంతో బలంగా నిలబెట్టారు. ది కామరాజ్ ప్లాన్. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చాక కుర్చీని వదిలిపెట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ కామరాజ్ గారు ఇక్కడే అందరికంటే భిన్నంగా నిలబడ్డారు. 1963లో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది. దాన్ని చరిత్రలో కామరాజ్ ప్లాన్ అంటారు. అధికారం కోసం కాదు, సేవ చేయడం కోసం మనం ఉన్నాం అని చెబుతూ పదవుల్లో ఉన్న సీనియర్ నాయకులందరూ రాజీనామా చేసి పార్టీ కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. అందరికంటే ముందు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆదర్శంగా నిలిచారు. అయితే రాజకీయ విశ్లేషకులు ఈ ప్లాన్ వెనుక మరొక కోణాన్ని చూపిస్తారు. అప్పటి ప్రధాని నెహ్రూకి పార్టీలో ఎదురు తిరుగుతున్న నాయకులను, ముఖ్యంగా మొరార్జీ దేశాయ్ లాంటి వారిని తెలివిగా పక్కన పెట్టడానికే కామరాజ్, నెహ్రూ కలిసి ఈ వ్యూహం పన్నారనే విమర్శ బలంగా ఉంది. పార్టీ ప్రక్షాళన పేరుతో తమకు గిట్టని నాయకులతో రాజీనామా చేయించారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా కామరాజ్ గారికి ఎలాంటి అవినీతి మచ్చ లేకపోయినా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయన సొంత రాష్ట్రంపై పట్టుకోల్పోయారు. 1965లో కేంద్ర ప్రభుత్వం హిందీని అధికార భాషగా తీసుకురావాలని చూసినప్పుడు తమిళనాడు అగ్నిగుండంలా రగిలిపోయింది. అప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కామరాజ్ గారు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కు కాకుండా కేంద్ర నిర్ణయానికే మద్దతుగా నిలిచారు. ఈ ఆందోళనల్లో 70 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బతీసింది. అలాగే 1967 ఎన్నికల సమయానికి డిఎంకే బలంగా ఎదుగుతున్నా నేను పడుకుని కూడా గెలవగలను అని ఆయన అతి విశ్వాసం ప్రదర్శించారు. ఫలితంగా ఆయన సొంత నియోజకవర్గంలోనే ఒక 28 ఏళ్ల యువ విద్యార్థి నాయకుడి చేతిలో కామరాజ్ గారు దారుణంగా ఓడిపోయారు. ద కింగ్ మేకర్. జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత భారతదేశం ఒక అనిశ్చితిలో పడిపోయింది. ఆ సమయంలో కామరాజ్ గారు సిండికేట్ అని పిలువబడే ప్రాంతీయ నాయకుల బృందంతో కలిసి పార్టీని శాసించారు. తనకున్న పలుకుబడితో లాల్ బహదూర్ శాస్త్రి గారిని, ఆ తర్వాత ఇందిరాగాంధీని ప్రధానులను చేసి కింగ్ మేకర్ అనిపించుకున్నారు. కానీ కాలక్రమంలో ఇందిరాగాంధీతో వచ్చిన ఆధిపత్య పోరు వల్ల 1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ చీలికను ఆపలేకపోయారనే అపవాదు ఆయనపై పడింది. అయితే ఆయన రాజకీయాల్లో ఎత్తులకు పైవెత్తులు వేసినా తన కోసం ఏనాడు ఒక్క రూపాయి కూడా దాచుకోలేదు. ఇద్దరు ప్రధానులను తన చేతుల మీదుగా ఎన్నుకున్న మనిషి చనిపోయేటప్పటికీ ఆయన ఆస్తి కొన్ని జతల షర్టులు, పంచెలు, కాస్త చేతి ఖర్చుల డబ్బు మాత్రమే. పదవి అంటే అధికారం కాదు, బాధ్యత అని ప్రాక్టికల్ గా చేసి చూపించారు కర్మవీరర్ కామరాజ్ గారు. ఆయన నిస్వార్థ సేవలకు గాను 1976లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇచ్చి గౌరవించింది. ఈ రోజుల్లో రాజకీయాలను కామరాజ్ గారి జీవితాన్ని పోల్చి చూసుకుంటే మీకేమనిపిస్తోంది? విమర్శలు ఎన్ని ఉన్నా ఆయన నిజాయితీని వేలెత్తి చూపలేము. ఇలాంటి నాయకులు ఇప్పుడు ఎందుకు లేరు? మీ మనసులో అనిపించిన మాటను కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. కామరాజ్ గారి జీవిత కథ ప్రతి ఒక్క భారతీయుడికి చేరేలా, ముఖ్యంగా నేటి యువతకు తెలిసేలా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.